గోట్ మూవీ నుంచి ఎట్టకేలకి అఫీషియల్ టీజర్ అయితే వచ్చింది. మూవీ అందరూ ఆగిపోయిందని, ఇంకా రిలీజ్ అవ్వదని, ఇంకా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అండ్ మూవీ టీం వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు గోట్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ గురించి చెప్పాలంటే బాగుంది. మరీ అంతగా అయితే అనిపించలేదు, యావరేజ్ ఎలా అనిపించింది. స్టోరీ గురించి చెప్పాలంటే స్టోరీ అని సింపుల్గా పెట్టేశారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడికి మనీ అవసరం అవుతాయి. హీరోయిన్ తీసుకొస్తే డబ్బులు ఇస్తామంటారు. దానికోసం హీరోయిన్ తీసుకువస్తాడు, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. హీరోయిన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా వీళ్ళకి హీరోయిన్ నుంచి వచ్చిన ఇబ్బందులు ఏంటి, అండ్ హీరోయిన్కి ఉన్న జబ్బు ఏంటి, దానివల్ల హీరో పడ్డ ఇబ్బందులు, ఈ టాపిక్ మొత్తాన్ని కలిపి కామెడీ యాడ్ చేసి మన ముందుకు తెచ్చారనిపించింది. సుధీర్ అండ్ యాక్టింగ్తో టీజర్ని కొంచెం హైప్ చేశాడని చెప్పాలి. కామెడీ టైమింగ్ మూవీకి ప్లస్ అయితే మూవీ రిజల్ట్ అనుకున్నట్టుగా ఉంటుంది. మూవీలో హీరో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఎవడూ లేని అన్నద తనకు అందరూ గౌరవం ఇవ్వాలని తనకి తానే సారని పెట్టుకోవడం కొత్తగా అనిపించింది. చిన్న చిన్న దందాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ చేసుకునే క్యారెక్టర్కి సుధీరాన్ని జీవించేశాడని చెప్పాలి. లాస్ట్లో క్లియర్గా అర్థమైంది ఏంటంటే హీరోయిన్తో ప్రేమ, ఇబ్బంది వంటివి చూస్తుంటే కథల్లో మాసంశాలతో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయనిపిస్తుంది. సుధీర్ అన్న కామెడీ టైమింగ్ అయితే ఈ పాత్రలో జీవించేశాడు. ఇంకా డైరెక్టర్ అయితే పెళ్లి సందడి సినిమాకు రైటర్గా వర్క్ చేశాడు. డైరెక్టర్ ఫస్ట్ మూవీ హిట్ పడుతుందా లేదనేది ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే తమిళ మూవీ అయిన బ్యాచిలర్ వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి తెలుగులో ఈ మూవీ హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ ఫైనల్గా చెప్పాలంటే టీజర్ అయితే బాగుంది. మీరు టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.